హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. డాకు మహారాజ్ మూవీ లాస్ట్ వీక్ చూశాను. ఈ రివ్యూ లేట్ ఎందుకు అయిందంటే కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ, కజిన్స్ వస్తారు, సంక్రాంతి పండగ కదా, సో ఫ్యామిలీతో అంతా టైం స్పెండ్ చేసి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు దీనికి వచ్చేసాను. అండ్ ఈ మూవీ విచ్ ఈస్ డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. ఇంక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పర్లేదు, ఒక్కసారి ఆ బాలయ్య అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మెయిన్గా సినిమాటోగ్రఫీ కోసం ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. జస్ట్ వన్ టైం వాచ్ అంతే. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయండి, దాంట్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్, దాంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. సరే, ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్ళిపోదాం. నేను చాలా రోజుల తర్వాత బాలేబాబు సినిమా థియేటర్లో చూడడానికి ఎక్సైట్ అయ్యాను. అంటే ట్రైలర్లో నాకు చాలా షార్ట్స్ నచ్చాయి, ఆ సినిమాటోగ్రఫీ కానీ అదంతా. సో ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే బాలేబాబు ఒక చిన్న పిల్లని కాపాడుతూ ఉంటాడు. అసలు ఆ బాలేకి ఆ పాపకి ఏమవుతుంది, అసలు వాళ్ళిద్దరికి సంబంధం ఏంటి, తనని ఎందుకు కాపాడుతున్నాడు అన్నది మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. ఇంకా దీని మించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రతి సీన్ అలా ఎలివేట్ చేశాడు. మంచి మాస్ సీన్స్ అండ్ మధ్యలో కొంచెం బోర్ కొడుతుంది, కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ దాకా బాలేబాబు మాస్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ సీన్కి అయితే మంచి గూస్ బంప్స్ యాక్షన్ సీక్వెన్స్ పెట్టుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కంప్లీట్ రొటీన్ అనిపించేసింది ఇక్కడ. కొంచెం సేపు అయ్యాక ఇంకా సినిమా త్వరగా అయిపోతే బాగుండు అనిపించింది. అంటే చాలా ప్రీవియస్గా చూసేసాం మేము ఇట్లాంటి స్టోరీ కానీ ఇదంతా. ఇంకా మెయిన్ హైలైట్స్ విషయం గురించి మాట్లాడితే బాలేబాబు స్క్రీన్ ప్రెసెన్స్. అంటే అసలు ఆయన ఈ ఏజ్లో కూడా డైలాగ్ డెలివరీ అండ్ మాస్ సీన్స్లో అయితే చాలా బాగా చేశాడు, ఇంకా చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ బాబీ బాలేబాబుని చాలా స్టైలిష్గా అండ్ మంచి మాస్ సీన్స్ రాసుకున్నారు. బాలయ్య ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు ఏం తాగి కొట్టావు బ్రో, ఆ బీజిఎం ప్రతి సీన్ అలా ఎలివేట్ చేసావు. అసలు ఈ మూవీకి తమన్ మాత్రం గట్టిగా డ్యూటీ చేశాడు అనిపించింది. ఇంకా చిన్నపిల్లగా యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తను చాలా బాగా చేసింది. అండ్ 2 హీరోయిన్స్కి మంచి రోల్ ఉంది, ఇద్దరు బాగా చేశారు. ఈ మూవీకి మెయిన్ సినిమాటోగ్రాఫర్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక రొటీన్ స్టోరీని కేవలం సినిమాటోగ్రఫీ వల్లే చూడొచ్చు. ప్రతి షాట్ బాగుంది మూవీలో, అంటే కొంచెం రీఫ్రెషింగ్గా అనిపించింది. కొన్ని ఫ్రేమ్స్ అయితే అలా కళ్ళ ముందు ఉన్నాయి. ఇంకా డైలాగ్స్ ఎవరు రాశారో కానీ బాలేబాబు చెప్తుంటే మంచి గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ మంచి ఇంపాక్ట్ వచ్చింది. అండ్ ఎస్పెషలీ బాలేబాబుని రీసెంట్ టైమ్స్లో చాలా బాగా చూపించాడు అనిపించింది మన బాబీ కొల్లి. సో అదొకటి చాలా బాగుండే. ఇంకా డ్రాబ్యాక్స్ విషయాన్ని గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో ఎక్కువ బోర్ కొట్టదు, కొంచెం స్లో అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎండింగ్ దాకా, ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యి మిడ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ప్రెడిక్టబుల్ ఉంది. అంటే నెక్స్ట్ ఏమవుతుందో తెలిసిపోతుంది. సరే ఇంకా తెలుసు ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటాం, కానీ విలన్ లాస్ట్కి వచ్చేదాకా మనం కూర్చొని చూస్తాం. అమ్మయ్య అయిపోతుందని ఫీల్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. అంటే ఇలాంటి రొటీన్ టెంప్లెట్ ఇంతవరకు చాలా మూవీస్లో చూసాం కాబట్టి ఆ ఫీల్ వస్తుంది. మా సీన్స్ బాగున్నాయి, కానీ మరీ అన్ని ఫైట్స్ అంటే బోర్ కొట్టేసింది. ఒకవేళ మీరు బాలేబాబు ఫ్యాన్ అయితే మీకు నచ్చేస్తుంది, మిగతా వాళ్ళకి వన్ టైం వాచ్ అనిపిస్తుంది. మీకు ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ విత్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టోరీ అంత ఇంపార్టెంట్ కాదు, మంచి మాస్ సీన్స్ ఉంటే చాలంటే ఈ మూవీని మాత్రం థియేటర్స్లో అసలు మిస్ అవ్వకండి. అండ్ ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.